హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ అనమాట. ఇది వచ్చేసి రియల్ పేపరే. నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ఎగ్జామ్ 10th క్లాస్లో. నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట. చూపిస్తాను కావాలంటే మీకు ప్రూఫ్. ఇవి వచ్చేసి ఆన్సర్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ అరణ్యకాండ, తర్వాత అయోధ్య, తర్వాత బాలకాండ, తర్వాత కిష్కింధాకాండ. తర్వాత కిందకి వెళ్ళిపోతే నేను చెప్పిన క్వశ్చన్స్ ఇవ్వండి. జలియన్వాలాబాగ్ పాఠ్యభాగ కవి పరిచయం వస్తుందని చెప్పాను, అది వచ్చింది. వ్యాసం ప్రక్రియ కూడా వచ్చింది. తర్వాత ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం చదువుకోమన్నాను, అది కూడా వచ్చింది. తర్వాత సంభాషణ చదువుకోమన్నాను, అది కూడా వచ్చింది అనమాట. చాయిస్తో సహా వచ్చింది నేను ఇచ్చిన దాంట్లోనే. ఎస్7కి నన్ను ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను చెప్పినవే మీకైతే ఎస్7లో వస్తాయి. అందుకని ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఆన్సర్స్. ఇవి వచ్చేసి ఓన్లీ ఆన్సర్స్ ఉంటాయి. కొన్ని వాటికి క్వశ్చన్స్ కూడా ఉండవచ్చు, చూసుకోండి. ఇవి వచ్చేసి రియల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి ఎక్కడైనా రాసుకోండి, ఎందుకంటే మీకు మ్యాక్సిమం ఎస్7లో FA1కి FA2కి వచ్చిన క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అందుకని చెప్తున్నాను. ఇవి ఎక్కడైనా రాసుకోండి. మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అన్నీ. కావాలంటే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ ఉన్నాయో లేవో. నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట, అందుకని చెప్తున్నాను. ఫాస్ట్గా చెక్ చేసుకోండి. మీరు స్లోలో పెట్టుకుని చెక్ చేసుకోండి. నేను ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను. వచ్చేసి భాషాంశాలు. ఇది మసాజ్ తదగా ఇవి వచ్చేసి అనమాట. మధ్యభం దానికి చెందింది, మధ్యభం పద్యానికి చెందింది. ఇది చూసుకోండి. ఇవి మా ఆన్సర్స్ అనమాట. అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.